హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషూస్ క్రియేషన్ అండ్ టైలరింగ్. ఈరోజు మన వీడియోలో 3 to 5 years బేబీ యొక్క జంప్ సూట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు స్టెప్ బై స్టెప్ నా స్టిచ్చింగ్ చూస్తూ ఉండండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ప్యాంట్ పీస్ని తీసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని 2 pieces వస్తాయి కదా, ఆ 2 piecesని మనము సీదాన్ని ఒకవైపు ఉల్టాన్ని ఒకవైపు పెట్టేసేసుకొని కిస్తా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒకవైపు కిస్తా జాయింట్ చేసుకోవాలి, మళ్ళీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ కిస్తాని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా కిస్తా జాయింట్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 sides కూడా డబల్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనము ప్యాంట్లో కింద పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫినిషింగ్ చేసుకోవాలి. అంటే కింద ప్యాంట్ దగ్గర మన పార్ట్ని ఫోల్డ్ చేసేసుకొని 2 sides స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనము కావాలంటే పెద్ద పట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి, కాకపోతే నేను అటాచ్ చేసుకొని పెద్ద పట్టి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ ఉన్న క్లాత్తోని చిన్న పట్టి వేసేస్తున్నాను. మీరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇంకా సపరేట్ 3-4 inches క్లాత్ అటాచ్ చేసేసుకొని పట్టి పెద్దది కూడా పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇలా 2 sides జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యాంట్ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కిస్తా దగ్గర ఒక 1 inch పైనకి పెట్టేసుకొని క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది కుట్లు స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా డబల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనకి ప్యాంట్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయినట్టే ఫ్రెండ్స్. దీన్ని మనము బాడీ పార్ట్ కంప్లీట్ అయినాక బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటాం. ముందు మనం బాడీ పార్ట్లో ఫ్రంట్ సైడ్ పార్ట్ని తీసుకుందాము. దీనికి లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న లైనింగ్ని మనము బాడీ పార్ట్కి నెక్ అండ్ షోల్డర్ అటాచ్ చేసి కట్స్ ఇచ్చేసుకొని రివర్స్ తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ కదా, అందుకని మనము ఆర్మ్ సైడ్ కూడా కుట్టేసేసుకుంటాం. ఆర్మ్ సైడ్ కూడా కుట్టేసుకొని రివర్స్ తీసేసుకుంటాం అన్నట్టు. వీడియోని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇలా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు టక్స్ పెట్టేసుకోవాలి. రివర్స్ తీసేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్కి అండ్ ఆర్మ్ సైడ్ కూడా మనము టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాము. ఇప్పుడు కింద పార్ట్ మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. నేను ఈ వీడియో షూట్ చేసిన టైంలో మా పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్, అందుకని నేను వాయిస్ అనేది ఇవ్వలేకపోయాను వీడియోతో పాటు. అందుకని నేను తర్వాత వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. అందుకే మీకు వాయిస్ ఒకసారి వీడియో ఒకసారి వస్తుంది
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి టక్స్ అనేవి వేసుకోవాలి. ఒక పావించు హాఫ్ ఇంచుతో 4 ఇంచెస్ లెంత్తో టక్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇది ఉల్టా సీదా చూసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్ సైడ్, షోల్డర్ సైడ్ అటాచ్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు చూసుకొని. చూడండి, ఇలా నెక్స్ అటాచ్ చేస్తున్నా నేను. తర్వాత ఇంకొక పార్ట్కి కూడా నెక్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. లైనింగ్ మళ్ళీ టక్స్ పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసేసుకోవాలి. ఇప్పుడు సీదా సైడ్ పెట్టేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్, నెక్కి ఆర్మ్ సైడ్ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా రావడం కోసము. ఇలా రెండింటికి కూడాను స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్తో పాటు జాయింట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మనము టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా పెట్టుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్కి వన్ సైడ్ కాజా పట్టి అండ్ వన్ సైడ్ హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ ఫ్యాబ్రిక్ అంతాను నాకు ఒక 1 మీటర్ క్లాత్లోనే నేను ఒక 3 to 5 years బేబీకి జంప్ సూట్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఏ చిన్న ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ కాకుండా నేను అన్నీ అడ్జస్ట్ చేశాను. చూడండి, ఇలా కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అనేది బయటి వైపుకి వస్తుంది, హుక్స్ పట్టి అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదేంటంటే నాకు ఒక 3 హుక్స్ సరిపోతుందండి బేబీకి, అందుకని మిగతా పార్ట్కి నేను స్టిచ్ వేసుకుంటున్నాను జాయింట్ చేసి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇన్విజిబుల్ షోల్డర్ అన్నట్టు, అంటే ఏంటి అంటే మీకు షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది కనబడకుండా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ సీదా సైడ్ కుట్టేసుకోవాలి, దాన్ని ఉల్టా తీసేసుకొని మళ్ళీ దాని వైపు కుట్టేసేసుకోవాలి. అప్పుడు మనకి షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కనబడదు, పిల్లలకు కూడా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఇన్విజిబుల్ వస్తుందన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్కి ఒక మిడిల్లో లైన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని సైడ్స్ జాయింట్ చేసేయాలి. సైడ్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో మనము జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది జంప్ సూట్ కదా, కొంచెం లూజ్గానే ఉంటుంది. ఇలా ఇంకో సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము క్లాత్ని ఉల్టా సీదా తీసేసుకోవాలి. చూడండి, ఇలా క్లాత్ని మనం సీదా తీసుకున్న తర్వాత ప్యాంట్ పార్ట్ ఉంది కదా, ప్యాంట్ పార్ట్ని మనము బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఓకేనా
ఫ్రంట్ పార్ట్ మనము లైన్ గీసేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర కిస్తా పెట్టేసుకొని అలా చుట్టూ రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు నీట్గా జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, ఇక్కడ నేను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను దీనిపైన. మనము సీదాలో తీసేసుకోవాలి డ్రెస్ని. రివర్స్ తీసుకుంటే మనకి కరెక్ట్ సైడ్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సింపుల్గా అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ కూడా తక్కువగానే పడుతుంది. మనకి ఎలాస్టిక్, మనము వేస్ట్ లూజ్ దగ్గర ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కదా, దానికోసం అనేది పట్టీ స్టిచ్ చేసుకోవాలి మెయిన్గా జంప్ సూట్కి. ఇప్పుడు నేను మిగిలిన క్లాత్తో పట్టీ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దానికి తగినట్టుగా మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని ఏంటంటే ఆ సైడ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి మనం ఆ పట్టీకి జాయింట్ చేసుకోవడం కోసము. ఇలా నేను సైడ్ స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఇంకొక వైపు ఇలా మనం పట్టీ రెడీ చేసుకోవాలి. ఈ పట్టీని మనము జంప్ సూట్ యొక్క వేస్ట్ లూజ్ దగ్గర, అంటే మనము బాడీ పార్ట్ కింద ప్యాంట్ పార్ట్ కలిపి అటాచ్ చేస్తాం కదా, ఆ పార్ట్ దగ్గర స్టిచ్ కనబడకుండా, మనం వేసిన స్టిచ్ కనబడకుండా ఈ పార్ట్ అనేది పైనకి కిందికి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏంటంటే మనకి మధ్యలో మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనం ఎలాస్టిక్ అనేది పెట్టేసుకుంటాం అన్నమాట. నేను డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మనం ఇలా పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటాం కదా, ఆ లూజ్ ప్రకారము మనం ఎలాస్టిక్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 24 ఇంచెస్ ఎలాస్టిక్ కట్ చేసి తీసుకున్నాను. నా దగ్గర సన్నటి ఎలాస్టిక్ ఉంది కాబట్టి నేను 2 లేయర్స్గా ఎలాస్టిక్ వేస్తున్నాను. ఇలా మనం ఆ గ్యాప్లో ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవాలి పిన్ హెల్ప్తో మనం ఎలాస్టిక్ ఎక్కించిన తర్వాత లాస్ట్లో మనము ఆ రెండు ఇటువైపు అండ్ అటువైపు ఎలాస్టిక్ కలిపి స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి. ఎలాస్టిక్ని అంతా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. చూడండి, ఈ జంప్ సూట్ అయితే లుకింగ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ రియల్గా. ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యాంట్ అనేది మనకు కావాల్సిన లూజ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు.
కొంచెం టైట్ కావాలంటే ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు, లేదు ఇలానే బాగుంటుందంటే. జంప్ సూట్లో కటింగ్లో మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇప్పుడు బాగునే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇలా లెగ్ దగ్గర కట్ చేసింది, దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ ఓపెన్ వస్తుంది, ఇలా సేమ్. ఇప్పుడు దీన్ని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెండు అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ తీసేసుకోవాలి. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఇలా స్టిచ్ చేసి పెట్టుకున్నా ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ని మనము ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకొని నీట్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.